మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Welcome to Harish Reddy IIT NEET EBSET classes. I am Harish Reddy, mentor to the NEET, IIT and EBSET students. ఓకే, టుడే టాపిక్ నన్న వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ గురించి నోటిఫికేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ గురించి, ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ సీట్స్ ఎలా ఉంది సిచ్యువేషన్, తర్వాత కొన్ని కాలేజెస్ ఫీజెస్ని అబ్నార్మల్గా ఇంక్రీజ్ చేయాలని ప్రపోజల్ ఉంది. దాని గురించి మీకు డిస్కస్ చేస్తాను. నా వైపు నుండి ఐ విల్ గివ్ వన్ గైడెన్స్ అన్న, ఒక చిన్న 2-3 పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది. సో డోంట్ మిస్, లాస్ట్ వరకు చూడండి, యూస్ఫుల్ పాయింట్స్ ఉంటాయి. టాపిక్స్: అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ నోటిఫికేషన్. ఇది ఈ మంత్ 22 వస్తుంది. దిస్ మంత్ 22 దే విల్ గివ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, ఈ టైంకి అటెండ్ కండి అని చెప్తారనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్ సీట్స్ కాంపిటీషన్. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫీజు యొక్క అబ్నార్మల్ ఇంక్రీజెస్ గురించి వాళ్ళ ప్రపోజల్స్ ఉన్నాయి, ఎలా అనేది మీకు చెప్తాను. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, అగ్రికల్చర్, వెటర్నరీ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీస్ 3 ఉన్నాయి. సో మెనీ స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అంటే, సార్ ఎంబీబీఎస్ మిస్ అయింది, అందుకే మేము ఇవి తీసుకోవాలని అనుకుంటున్నాము అని అనుకుంటారు. ఆమె కరెక్ట్. చాలామంది స్టూడెంట్స్, సార్ నీట్ 2025 చాలా టఫ్ వచ్చింది, సో అందుకే నేను ఏదో ఒకటి చేయాలని చేస్తున్నా సార్, నాకు అసలు ఇంట్రెస్టే లేదు అని థింక్ చేయకండి. అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద వాట్ ఈస్ దట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ అండ్ వెటర్నరీ. వీటిని అండర్ ఎస్టిమేట్ చేయకండి. వీటిలో ఫ్యూచర్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఎలా తెలుసు సార్ ఎక్సలెంట్గా ఉంటుంది అని అంటే, సీట్స్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ నేను చెప్తా చూడండి. ఒక స్మాల్ డిఫరెన్స్ నా వైపు నుండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తున్నాను. మీకు నీట్ 2025లో గుడ్ స్కోర్ వచ్చేసి మంచి కాలేజ్ వచ్చి నాకు అది ఇంట్రెస్ట్ అంటే వెళ్ళిపోండి. కానీ ఇది సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ బాధపడకండి అని చెప్తున్నాను. బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ ఫీల్డ్ ఇది. ఎలా అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఏంటన్నా, లార్జ్ స్కేల్ ఫుడ్ ప్రొడక్షన్. సింపుల్ వేలో చెప్పాలంటే, ఓకే, యానిమల్స్, పశువుల పెంపకం, లార్జ్ స్కేల్ ఫుడ్ ప్రొడక్షన్. అంటే మనం తినే ఫుడ్ ఫుల్గా హెల్తీ ఫుడ్ని ఇవ్వాలి అంటే అగ్రికల్చర్ ఉండాలి. ఓకే, మంచి అగ్రికల్చర్ మంచి ఫుడ్ మనకు దొరికిందంటే హెల్త్ ఇష్యూస్ రావు. 2, హార్టికల్చర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. హార్టికల్చర్ అంటే ఏంది? ఫ్రూట్స్, ఫ్లవర్స్, గార్డెనింగ్, ఆర్నమెంట్ ప్లాంట్స్ ఇవి. ఓకే, ఇది కూడా నేచర్కి సంబంధించిందే. ఓకే, ఫ్రూట్స్ గురించి, వాటి మంచి ఫ్రూట్స్ ఇవి దొరికినట్టే మనం ఇంకా హెల్తీగా ఉంటాం, స్ట్రాంగ్ ఉంటాం. ఇది హార్టికల్చర్. నెక్స్ట్ వెటర్నరీ యూనివర్సిటీ. వెటర్నరీ అంటే ఏంటన్నా, యానిమల్ ప్రొటెక్షన్. యానిమల్స్ మంచిగా ఉన్నాయి అంటే మనం కూడా చాలా బాగుంటాం. చూడండి, ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మనకు అసలు డాక్టర్ అవసరమే రాదు కదా. ఎంబీబీఎస్ డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కదా. చెప్తున్నానన్నా, నాకు తెలిసిన వాళ్ళే మంత్లీ 4-5 lakhs ప్యాకేజ్ వదిలిపెట్టి ఆర్గానిక్ క్రాప్ ప్రొడక్షన్ అని చెప్పేసి, ఆర్గానిక్ వెజిటబుల్స్ అని చెప్పేసి, ఓకే, ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు ఈ నాలెడ్జ్ తోటి. వాళ్ళకి ఎవరు అవసరం? ఇప్పుడు ఒక 20 lakhs శాలరీ తీసుకున్న, మంత్లీ 15-10 lakhs శాలరీ తీసుకున్న అతను ఈ బిజినెస్ చేస్తున్నాడంటే వాళ్ళకు ఒక మంచి అగ్రికల్చరిస్ట్ కావాలి, ఒక హార్టికల్చర్ నుంచి ఉన్న క్యాండిడేట్స్ కావాలి వాళ్ళకి. ఓకేనా? సో ఈ కోర్సెస్ని డోంట్ అండర్ ఎస్టిమేట్. మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలా హ్యాపీగా జాయిన్ అవ్వండి. దీన్ని బెస్ట్గా మార్చుకోండి, బెస్ట్గా మార్చుకోండి. ఓకేనా? ఎంబీబీఎస్ తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఉంటాయా ఉండవా నేను చెప్పలేను ఇమ్మీడియట్గా. కానీ ఇవి హీనంగా మీరు మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో హ్యాపీగా ఈ కోర్సెస్ గురించి థింక్ చేయండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ పి అంటే ప్రొఫెసర్ జయశంకర్, టి తెలంగాణ, ఎస్ స్టేట్, ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీస్. అంటే మనకు 3 యూనివర్సిటీస్ మెయిన్గా ఉంటాయి. ఓకే, ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ 4 years డ్యూరేషన్. నెక్స్ట్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇది కూడా 4 years డ్యూరేషన్. నెక్స్ట్ పివి నరసింహారావు
తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. 3 యూనివర్సిటీస్ మనకు ఈ సీట్స్ చేస్తున్నాను కౌన్సిలింగ్ ద్వారా. దీని యొక్క డ్యూరేషన్ ఎంత అంటే 4.5 అండ్ టోటల్ 5.5 ఇయర్స్. 4.5 ఇయర్స్ ఏమో అకాడమిక్స్, 4.5 ఇయర్స్ అకాడమిక్స్, 1 ఇయర్ ఏమో ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుందంటే మీరు యానిమల్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఓకే, క్లినిక్స్కి వెళ్ళాలి, ఓకే, 1 ఇయర్ ఇంటర్న్షిప్. అప్పుడు మీరు వెటర్నరీ డాక్టర్. గవర్నమెంట్ పోస్టులు కూడా ఉంటాయి వీటికి, ఓకే. క్లియర్ ఫ్యూచర్. వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ప్రతి కోర్స్ యొక్క బెనిఫిట్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే వీడియో నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. ఇది మనకు వచ్చిన న్యూస్. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో వెటర్నరీ కోర్స్ ప్రవేశాలకు 22న నోటిఫికేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ని కన్క్లూజన్స్ ఇక్కడ ఇచ్చాను మీకు ఈజీగా. ఫస్ట్ పాయింట్, ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆల్ సీట్స్ తెలంగాణకే. ఇంతకుముందుకు ఏపీ వాళ్ళకు, ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కన్వీనర్ కోటా కింద ఉండేది, కానీ ఈసారి ఓన్లీ తెలంగాణ, ఓకే. అగ్రిమెంట్ కంప్లీట్ కావడం వల్ల ఆల్ సీట్స్ తెలంగాణకు మాత్రమే వస్తాయి, ఓకే. ఇక్కడ చూడండి, సీట్లన్నీ తెలంగాణ స్థానికులతోనే భర్తీ కానున్నాయి. సెకండ్ పాయింట్, ఎస్సీ రిజర్వేషన్ 15% ఉండే, కానీ ఇప్పుడు ఎస్సీలో సబ్ డివిజన్స్ వచ్చినాయి కదా మళ్ళీ, ఓకే. సో ఎస్సీ రిజర్వేషన్ మళ్ళీ ఆ సబ్ డివిజన్స్ కూడా రిజర్వేషన్ ఇస్తాడు. ఇప్పుడు ఇంతకుముందుకు బీసీలా బీసీఏ బీసీడీ అని ఉంది కదా, ఇప్పుడు కూడా ఉంది ఏబిసిడి అని. ఇంతకుముందుకి ఎస్సీ మాత్రమే ఉండే, ఇప్పుడు ఎస్సీలో కూడా కేటగిరీస్ వచ్చినాయి, అలా రిజర్వేషన్ ఇస్తారు. ఇది ఒక సెకండ్ పాయింట్, ఓకే. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ అని. నెక్స్ట్ పీడబ్ల్యూడీది 3 నుంచి 5% ఇంక్రీజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నది ఈసారి. ఆ పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, రిజర్వేషన్లో 3 నుంచి 5% పెరిగినందున అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఓకే. ఇది కన్క్లూజన్. సో 3 పాయింట్స్, ఆల్ సీట్స్ తెలంగాణ, ఎస్సీలో కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ వచ్చింది వాటికి. నెక్స్ట్ దీంట్లో ఫిజికల్ పర్సన్ విత్ డిజబిలిటీ దాంట్లో 3 to 5% ఇంక్రీజ్ చేసిండ్రు. నెక్స్ట్ యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్ నీట్ కౌన్సిలింగ్ తర్వాత అయ్యేది ఎవ్రీ ఇయర్, కానీ ఈసారి నీట్తో సంబంధం లేకుండా తెలంగాణ వాళ్ళే, తెలంగాణ గవర్నమెంటే చేసి వస్తుంది. ఇది నీట్ కౌన్సిలింగ్తో సంబంధం లేదు, ఓకే. ఇది బిఫోర్ నీటే మనకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సార్ సీట్స్ అన్నీ ఉన్నాయి అంటే 1700. చూడండి తక్కువ సీట్స్ ఉన్నాయి, ఫుల్ డిమాండ్, ఓకేనా. హ్యాపీగా జాయిన్ అవ్వండి, మంచి పొజిషన్కి వెళ్తారు ఖచ్చితంగా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ కోర్సెస్ని చాలా సక్సెస్ అవుతారు ఈ కోర్సెస్లో. నెక్స్ట్ ఈ 1700+ సీట్స్ ఉన్నాయి కదా, 1700+ సీట్స్ సార్ ఎలా ఫిల్ చేస్తారు సార్ అని అంటే 80% ఏమో తెలంగాణ వాళ్ళకి, ఓన్లీ తెలంగాణ. నెక్స్ట్ 20% సింపుల్గా ఐకార్ అండ్ వీసీఐ. సార్ ఐకార్ వీసీఐ ఏంటి సార్, మేము ఫస్ట్ టైం వింటున్నామని డౌట్ వస్తే ఆల్ ఇండియా కోటాలా ఫిల్ చేస్తారు. అసలు వాట్ ఈజ్ ఐకార్, వాట్ ఈజ్ వీసీఐ అనేది చెప్తాను మీకు. 80% తెలంగాణ వాళ్ళకి, 20% ఐకార్ అండ్ వీసీఐ. చూద్దాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఐకార్ అంటే సీట్స్ అండర్, ఐ అంటే ఇండియన్, సి కౌన్సిల్, ఏ అగ్రికల్చర్, ఆర్ రీసెర్చ్ కోటా, ఓకే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కోటా, ఓకే. దీని మీద ఎలా ఫిల్ చేస్తారు సార్, ఏ ఎంట్రన్స్ లేకుండానే ఫిల్ చేస్తారంటే లేదు, నన్ను ఒక ఎంట్రన్స్ ఉంది బేస్డ్ ఆన్ సియుఈటి యూజీ. సార్ మళ్ళీ సియుఈటి అంటే ఏం సార్ అని, సియుఈటి అంటే సి అంటే కామన్, నెక్స్ట్ యూ అంటే యూనివర్సిటీ, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇంతకుముందుకు ప్రతి యూనివర్సిటీకి సపరేట్గా అప్లై చేయాల్సి వస్తుండే, అంటే ఒక స్టూడెంట్ చాలా అప్లికేషన్స్ చేయాల్సి వస్తుండే. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కామన్ ఎంట్రన్స్ పెడదాం, స్టూడెంట్కి ఒక్కటేసారి ఫీజు పే చేసి ఒకేసారి రాస్తే దాని బేస్డ్గా సీట్స్ ఇవ్వచ్చు కదా అని ఇది తీసుకొచ్చింది. చాలా యూజ్ అయింది స్టూడెంట్స్కి. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు సార్ అంటే ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఎందుకు కండక్ట్ చేస్తారు సార్ ఎన్టీఏ వాళ్ళు అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ సీట్స్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్. మనకు కాలేజెస్ ఉంటే హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ విన్నారు కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ సెంట్రల్ యూనివర్సిటీ లోపల సీట్స్ ఫిల్ చేయడానికి. నెక్స్ట్ అదర్ యూనివర్సిటీస్లో కూడా సార్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఓకే, అదర్ యూనివర్సిటీస్ అంటే ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలలో ఫిల్ చేస్తారు. ఏది 20% ఇది అండ్ ఇది. నెక్స్ట్ ఇదేంటి వీసీఐ.
అంటే సీట్స్ అండర్ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కోటా. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కోటా ఇదేంటి, దీనికి ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ నీట్ 2025 నీట్ స్కోర్ ద్వారా ఇది తీసుకుంటారు 20% సీట్స్. ఓకే, టోటల్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది, నెక్స్ట్ 1700 సీట్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ రిజర్వేషన్ది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే చూడండి రిజర్వేషన్. అయితే రిజర్వేషన్ ఎలా ఉండే అంటే ఇంత ముందుకు 40% రిజర్వేషన్ ఉండే. ఎవరికి అంటే రైతు కుటుంబంలో ఉన్న పిల్లలకి. వాళ్ళకి బిజినెస్ కాకుండా రైతు కుటుంబం అంటే వ్యవసాయం చేసే వాళ్ళ పిల్లలకి మాత్రమే 40% రిజర్వేషన్ ఉండే. గవర్నమెంట్ ఏం చేసింది అంటే 40%ని 25%కి తగ్గించి 15% ఏమో ల్యాండ్ లేని వాళ్ళకి, కూలీ పనులు చేసే వాళ్ళకి 15% రిజర్వేషన్ ఇద్దాం, అండ్ 25% ఏమో రైతు కుటుంబంలో ఉన్న పిల్లలకి ఇవ్వాలి అని నిర్ణయించింది. అయితే హార్టికల్చర్, వెటర్నరీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ యూనివర్సిటీస్ లేదు, మేము 40% ఫార్మర్ చిల్డ్రన్స్కే ఇస్తాము అని వాళ్ళు ఒప్పుకోలేదు. సో అందుకే మనకు హార్టికల్చర్ వెటర్నరీలో 40% వాళ్ళకి అవుతుంది, ఫార్మర్ చిల్డ్రన్కి. అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకున్నారు, అందుకే అగ్రికల్చర్ యూనివర్సిటీలో 15% ల్యాండ్ లేని ఫ్యామిలీస్, కూలీ పనులు, వీళ్ళేమో వీళ్ళు వ్యవసాయం చేస్తారు, వీళ్ళు వ్యవసాయం చేయరు, జస్ట్ నార్మల్ డైలీ లేబర్ కూలీ పనులు చేసే వాళ్ళకి 15% సీట్స్ ఇస్తారు. ఓకే, మిగతాది 25% ఆ పిల్లలకి, రైతు కుటుంబంలో ఉన్న పిల్లలకి. ఇది ఈ పాయింట్. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ అమలు. ఎస్సీని చెప్పాను కదా ఇంతమందికి, ఎస్సీ స్టూడెంట్స్ 15% ఉండే, నార్మల్గా ఎస్సీ స్టూడెంట్ అంటే ఇచ్చేది సీట్స్. ఈసారి మళ్ళీ సబ్ డివిజన్స్ వచ్చినాయి, వాటిని బట్టి మనకు సీట్స్ అలాట్మెంట్ చేస్తారు. ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు నోటిఫికేషన్లో దొరుకుతుంది. ఓకే, ఈ ఎస్సీ క్లాసిఫికేషన్. సో దట్ ఈస్ ద కౌన్సిలింగ్ ఇది ఏది హార్టికల్చర్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ. మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను, చాలా మంచి డిమాండ్ ఉన్న ఏరియాస్. మన చుట్టూ ఎంబీబీఎస్ అని అంటున్నారు. ఎంబీబీఎస్ వస్తే ఫుల్ హ్యాపీ, నో డౌట్. ఎంబీబీఎస్ కాకుండా ఈ కోర్సెస్కే వచ్చే పాసిబిలిటీ ఉంది సార్ అని అంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా చెప్తున్నా, కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే అగ్రికల్చర్ లేకుండా, హాస్పిటల్ లేకుండానన్నా మనం సర్వైవ్ అవుతాం, కానీ అగ్రికల్చర్ లేకుంటే సర్వైవ్ కాలేము, హార్టికల్చర్ లేకుంటే సర్వైవ్ కాలేము, యానిమల్స్ ప్రొటెక్షన్ జరగకుండా మనం సర్వైవ్ కాలేము. క్లియర్గా చెప్తున్నాను నేను. ఓకే, ఈ 3 ఉంటే మనం సర్వైవ్ అవుతాం. హాస్పిటల్ లేకున్నా మనం సర్వైవ్ అవుతాం. ఇలా థింక్ చేయండి, మీకు మంచి ఆలోచన వస్తుంది. హ్యాపీగా మీరు జాయిన్ చేయండి. డెఫినెట్లీ చిల్డ్రన్స్ విల్ గెట్ వెరీ గుడ్ సక్సెస్, పిల్లలు. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ గురించి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ చెప్తున్నాను, సీట్ ఇవ్వండి, ఫీజు తగ్గించండి. ఇది ఎవరు అడుగుతున్నారు సార్ అంటే పొలిటీషియన్స్ అడుగుతున్నారు. ఎవరికి అడుగుతున్నారంటే కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి, మా రిలేటివ్స్ వాళ్ళు వస్తున్నారు, తగ్గించండి, ఓకే మనీ తగ్గించండి, ఒక సీట్ని బ్లాక్ చేయండి అంటున్నారు. మీకు డౌట్ వస్తుంది, సార్ గవర్నమెంట్ కదా సార్ సీట్స్ ఫిల్ చేసేది అని. యాక్చువల్గా సీట్స్ని కేటగిరీ కన్వీనర్ కోటా, కేటగిరీ బి అండ్ ఎన్ఆర్ఐ కోటా అని 3 ఉంటాయి నాన్న. అంటే ఒక 70% కన్వీనర్ కోటా సీట్స్, అంటే మెరిట్ ద్వారానే ఫిల్ అవుతాయి 70% సీట్స్, ఇది కన్వీనర్ కోటా. నెక్స్ట్ కేటగిరీ బి ఎన్ఆర్ఐ కోటా ఉంది కదా, ఇది కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు, కాలేజ్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. వీటికి ప్రెషర్ అవుతుంది, ఎన్ఆర్ఐ సీట్స్కి ప్రెషర్ అవుతుంది. ఎలా అంటే కాలేజీల మీద ప్రెషర్ పెట్టేసి మీరు తగ్గించండి, మనీ తగ్గించి మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి అని పొలిటీషియన్స్ చాలామంది అడుగుతున్నారు. అదే ఇచ్చాడు ఇక్కడ. ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు వెల్లువెత్తుతున్న సిఫార్సులు, తమ వారికి సీట్లు ఇవ్వాలంటూ నేతలు, ఉన్నతాధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలను తలనొప్పిగా మారిన ఒత్తిళ్లు, ప్రభుత్వంలోని కీలకమైన నేతతో సంప్రదింపుల యోచన. ఇది వాళ్ళ మీద ఉన్న ప్రెషర్. సార్ వాళ్ళ మీద ప్రెషర్ ఉంటే ఎవరికి ప్రాబ్లము అని అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకే ప్రాబ్లం. ఎలా అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా కింద మనీ తగ్గించినప్పుడు వాళ్ళు 70% కన్వీనర్ కోటా స్టూడెంట్స్ నుంచి తీసుకునే పాసిబిలిటీ అస్సలు ఉండదు, ఎందుకంటే అది గవర్నమెంట్ డైరెక్ట్గా మెరిట్ ద్వారా వచ్చేది.
ఇంకా కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా ఈ ప్రెషర్కి లోనై మనీ తగ్గిస్తే ఇంకెవరి మీద ప్రెషర్ చేస్తారు అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలా. ఎలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ రికమెండేషన్ తీసుకెళ్ళలేరు కదా, తీసుకెళ్ళలేనప్పుడు కాలేజ్ వాళ్ళు అస్సలు తగ్గించారు ఫీజు. ఒక 2 lakhs తగ్గించండి అన్న వాళ్ళు తగ్గించారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ తగ్గింటుంది కదా మనీ, అది మొత్తం తీసుకొని వచ్చేసి ఇక్కడ తీసుకుంటారు. అదే ఇచ్చాడు ఇక్కడ, సాధారణ విద్యార్థులపై భారం. ఓకే, మా కోటా సంగతి ఏంటి అంటే వాళ్ళు అడుగుతున్నారు, పొలిటీషియన్ వాళ్ళందరూ అడుగుతున్నారు, నాకు ఇవ్వాల్సిన 2 seats నా ఇస్తాను మాట ఇచ్చావు కదా ఇప్పుడు ఇచ్చేసేయని. ఇప్పుడు సాధారణ విద్యార్థులపై భారం పడుతుంది. ఎందుకంటే రికమెండేషన్ లేని స్టూడెంట్ పైన వాళ్ళు అస్సలు తగ్గించకుండా ఇంత డబ్బులు కడితే కట్టండి లేదంటే లేదు ఇలా చెప్తున్నారు. చాలా ప్రెషర్ అవుతుంది. నేను నా సజెషన్ ఇస్తాను, ఇటువంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి సార్ అనేది చెప్తాను నేను మీకు నెక్స్ట్ నా వైపు నుండి. సో ఈ కాంపిటీషన్ గురించి ఇది నన్ను కేటగిరీ అదే చెప్తున్నా చూడండి. 70% కన్వీనర్ కోటా, ఇక మిగతా 30% ఉంటుంది కదా, అందులో 15% బి కేటగిరీ. ఈ బి కేటగిరీని ఎలా ఫిల్ చేస్తారంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ ఇది కన్వీనర్ కోటా అయిపోయిన తర్వాత జేఈఈ ఎప్సెట్ లేదా ఇంటర్ మార్క్స్ బేస్డ్గా ఇది ఇవ్వాలి 15% సీట్స్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 15% సీట్స్ ఏం చేస్తున్నాయి ఎన్ఆర్ఐ కోటా. ఈ ఎన్ఆర్ఐ అంటే ఏం సార్, ఎన్ఆర్ఐ అంటారు. అసలు ఎన్ఆర్ఐ అంటే ఏంటి అంటే ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. అంటే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది కానీ వాళ్ళు వేరే కంట్రీస్లలో ఉంటున్నారు, వేరే కంట్రీస్లో జాబ్ చేస్తూ ఉంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించాలి అనుకుంటారు. అది ఎన్ఆర్ఐ కోటా అంటారు. ఇది చాలా తక్కువ ఉంటుంది నెంబర్. అందుకే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మొత్తం కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. ఓకే, సో ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజన్షిప్ బట్ లైవ్స్ ఇన్ అనదర్ కంట్రీ, అంటే వాళ్ళు వేరే కంట్రీలో ఉంటున్నారు అనమాట. వీళ్ళకు 15% ఎన్ఆర్ఐ ఇయర్లీ $5,000 అలా ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది నెంబర్ తీసుకునేది ఇది. సో మొత్తం ఇవన్నీ మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అంటే సార్ ఇంకొక పేపర్లో కూడా ఇలానే ఇచ్చారు నాన్న, సిఎస్సి సీట్లకు సిఫార్సులు, మంత్రులు మొరలు ఐఏఎస్ అధికారుల వరకు పోటీ, తమ కోసం సీట్లు బ్లాక్ చేయాలంటూ లేఖలు ముందే బ్లాక్ మీ వెనక జరుగుతుంది. మనకు ఏ రికమెండేషన్ లేకుండా నేను వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ చెప్పేవాడు సీట్లు అయిపోయినాయి, సీట్లు అయిపోయినాయని చెప్తారు. సీట్లు అయిపోయినాయి అంటే బ్లాక్ చేసి ఉండొచ్చు, ఏదో జరిగి ఉంటుంది, మనకు అది తెలియదు కదా. ప్రెషర్లోనే అయ్యో మనం లేట్ అయ్యి వచ్చామేమో, మనీ తక్కువ ఉందేమో అని డిప్రెస్ అస్సలు కాకండి. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, ఎవరికైతే మనీ ప్రాబ్లం ఉండి మేనేజ్మెంట్ వైపు వెళ్ళలేరో వాళ్ళకి నేను చెప్తున్నాను, అస్సలు రిస్క్ చేయకండి. నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కి చెప్తున్నాను, మీరు ఎవరి దగ్గరనో 4 lakhs 5 lakhs 10 lakhs అప్పు తీసుకొచ్చి నా బాబు లేదా పాప ఈ బెస్ట్ కాలేజ్లో ఉండాలి అని అంత రిస్క్ చేయకండి బీటెక్లో. ఎందుకు అంటే నేను మీకు క్లియర్ లాజిక్ కూడా చెప్తున్నాను, డబ్బులు లేకుంటే అప్పు చేసి మేనేజ్మెంట్లో తీసుకోకండి అన్నది నా సజెషన్. ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నాయి, ఇంటి దగ్గరనే కాలేజ్ ఉంది, సరే బాబుకి ట్రాఫిక్ల జర్నీ లేదు, అవుట్కట్స్ల ప్రాబ్లం లేదు, సో వెళ్ళి వస్తాడంటే అది మీ ఇష్టం. కానీ బయట నుంచి అప్పు తీసుకొని వచ్చి జాయిన్ చేయకండి. ఎందుకు అని అంటే నేనేమంటాను అంటే నువ్వు బెస్ట్ కాలేజ్లో చదివినా నార్మల్ కాలేజ్లో చదివినా నవ్ డేస్ మన సోషల్ మీడియా ఫుల్ ఫ్లెడ్జ్ అవైలబుల్గా ఉంది. ఓకేనా, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు సిస్టమేటిక్గా ఇంట్లో ఉండి. ఓకే, మిమ్మల్ని కాపాడేది కూడా మీరు ఆ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకొని నార్మల్ కాలేజ్లో జాయిన్ అయినాం, స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటే అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఇదే పాయింట్ నేను చెప్తున్నాను చూడండి, యువర్ హార్డ్ వర్క్ అండ్ స్కిల్స్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ ఇన్ నార్మల్ ఆర్ గుడ్ కాలేజ్. ఇప్పుడు నువ్వు ఒక 18 lakhs కట్టినావు, 18 lakhs కట్టి ఏదో సిబిఐటి ఏదో కాలేజ్లో జాయిన్ అయినావు, ఆ స్టూడెంట్ మొత్తం డబ్బులంతా కట్టేసినావు, మేనేజ్మెంట్ సీటు తీసుకున్నావు, ఇక కాలేజ్లో జాయిన్ అయినా కదా ఇక నాకు జాబ్ వస్తుందా అని థింక్ చేస్తే రాంగ్ అవుతుంది. ఎలా అంటే 18 lakhs కట్టి నువ్వు బీటెక్ కంప్లీట్ చేసి పాస్ అయిపోయి ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోలేవు, ఓకే, నీకు జాబ్ రాదు. ఓకేనా, నేనేమంటున్నా ఆ మేనేజ్మెంట్కి పెట్టే 4-5 lakhs అవన్నీ ఒక్కొక్క లాంగ్వేజెస్కి నేర్చుకోవడానికి, ఎక్స్ట్రా స్కిల్స్ పెంచుకోవడానికి కోర్సెస్ని తీసుకొని ఇక్కడ స్పెండ్ చేస్తే మీరు బీటెక్ 4 years అయిపోయే లోపల మీ దగ్గర ఫుల్ స్కిల్స్ ఉంటాయి, ఒక కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అన్నీ మీరు నేర్చుకొని ఉంటే
టాప్ కాలేజ్లో చేసిన వాళ్ళకి స్కిల్స్ లేకుంటే జాబ్ రాదు. నార్మల్ కాలేజ్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నో డౌట్. సో ఇలా థింక్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీకు కంప్యూటర్ సైన్స్ కావాలనుకుని ఒక నార్మల్ కాలేజ్ వచ్చిన జాయిన్ అయిపోండి. జాయిన్ అయ్యి మీరు మేనేజ్మెంట్ కోసం ట్రై చేసి పెట్టాలనుకున్న మనీలా కొంత అమౌంట్ నేర్చుకోవడానికి, ఎక్స్ట్రా స్కిల్స్ పెంచుకోవడానికి మీరు కేటాయించండి. ఖచ్చితంగా మీకు అది బాగా రిజల్ట్ ఇస్తుంది. ఇంకొకటి, కాలేజీలల్లో ఎక్స్ట్రా స్కిల్స్ నేర్పించే స్కోప్ చాలా తక్కువ. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యాకల్టీ వస్తారు, సిలబస్ కంప్లీట్ చేస్తారు, గైడెన్స్ ఉంటుంది అవన్నీ, కానీ సిలబస్ కంప్లీట్ చేస్తారు, వెళ్తారు. కానీ ఎక్స్ట్రా కాలేజీలో ఐఐటీలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని లాంగ్వేజెస్ని బయట కొని నేర్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఐఐటీలో జాయిన్ అయినంత మాత్రాన ఆ స్టూడెంట్కి అన్ని స్కిల్స్ వచ్చు, ఇంకా అతనికి ఇమ్మీడియట్గా 30 lakhs ప్యాకేజ్ ఇచ్చి ఇంకా జాయిన్ అయ్యండి అని అపాయింట్మెంట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు. ఇంపాసిబుల్. ఐఐటి వాళ్ళకు కూడా రిటర్న్ టెస్ట్ పెడతారు, ఐఐటి వాళ్ళకు కూడా సబ్జెక్ట్ చెక్ చేస్తారు, ఐఐటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తారు. ఆ తర్వాత స్కిల్ ఉంది, అబ్బాయికి మంచి నాలెడ్జ్ ఉంది, కోర్ సబ్జెక్ట్ మీద పట్టు ఉంది అన్నాకనే జాబ్ ఇస్తారు. ఓకేనా? ఈ స్టెప్స్ దాటకుండా బ్రాండ్ని చూసి అయితే ఇవ్వరు. బ్రాండ్ అనేది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది, కానీ దానికన్నా స్టూడెంట్ హార్డ్ వర్కే చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, మీ పేరెంట్స్ ఈనంగా అప్పు మనీ తీసుకొని వచ్చి మేనేజ్మెంట్ జాయిన్ చేస్తుంటే మీరే చెప్పండి, వద్దు, నేను డెవలప్ అవుతా, కష్టపడతా, నాకు కావాలంటే ఒక 10,000 ఇవ్వండి, నేను అమీర్పేటకి వెళ్ళి ఒక 2 కోర్సెస్ నేర్చుకుంటా, ఈ కోర్స్ నేర్చుకుంటా అని వాళ్ళని మీరే సజెస్ట్ చేయండి. అలా జాయిన్ అవ్వండి, సక్సెస్ కావండి. ఖచ్చితంగా మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూడండి, ఇది చేయండి. అంతేగాని మా ఫ్రెండు వాళ్ళ పేరెంట్స్ 15 lakhs కట్టి ఒక కాలేజ్లో జాయిన్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు కట్టట్లేదు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని పేరెంట్స్ని ప్రెషర్ చేయకండి, అది రాంగ్. ఓకే, ఇలా అడగండి, మా ఫ్రెండ్ ఒక 10,000 పెట్టి అమీర్పేటలో ఒక కోర్సు నేర్చుకుంటున్నాడు, నేను నేర్చుకుంటా కోర్సు, నాకు 10,000 ఇవ్వండి అని ఇలా అడగండి. ఇక్కడ ప్రెషర్ చేయండి. కానీ 10 lakhs 15 lakhs ఇవ్వాలని ప్రెషర్ మీరు చేయకండి. పేరెంట్స్ నా సజెషన్ అయితే ఇది. ఓకే, ప్లీజ్ ఇది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 1-2 yearsలోనే మీకు అర్థమవుతుంది, అరే ఆ టైంలో మేము తీసుకున్న డిసిజన్ కరెక్ట్ అని. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంజనీరింగ్ ఫీజెస్. లాస్ట్ పాయింట్, ఇంజనీరింగ్ ఫీజెస్ ఇంక్రీజ్ చేయాలని ప్రపోజల్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అది ఎలా అంటే ఫీజు రెగ్యులేటరీ కమిటీకి వీళ్ళు కాలేజ్ వాళ్ళు అప్లై చేసుకుంటారు అనమాట. వాళ్ళు గవర్నమెంట్కి పంపిస్తారు, ఇలా అడుగుతున్నాయి కాలేజెస్ ఫీజు పెంచాలా, మీరు పర్మిషన్ ఇవ్వండి అని. ఇది ప్రొసీజర్. చూడండి, సిబిఐటి ఓల్డ్ ఫీజు 1.65 ఉంటే న్యూ 2.23 lakhs అయింది. ఎంజీఐటి 1.6 ఉంటే ఇది ఇప్పుడు ఏముంది 2.45 అయింది. గీతాంజలి 1.2 ఉంటే 1.55. గోకరాజు రంగరాజు 1.3 ఉంటే 1.8 ఇంక్రీజ్. కొత్తది ఇవి ప్రపోజల్. ఇది 100% అప్రూవల్ రాలేదు ఇంకా. ఇది ప్రపోజల్ ఉంది, 90% తెచ్చుకుంటారు కాలేజ్ వాళ్ళు కదా, ఏదో ఒకటి చేసి తెచ్చుకునే చాయిసెసే ఉన్నాయి. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1.35 నుంచి 2.20కి వెళ్ళింది. చూడండి, నియర్లీ 1 lakh. మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాణం పోతుంది ఇంత ఫీజు కట్టాలి అంటే. ఓకే, వాసవి కాలేజ్ 1.40 ఉంటే కొత్త ఫీజు ఎంత ఉంది, 2.15 ఉంది. నెక్స్ట్ నారాయణమ్మ 1 lakh ఉంటే 1.95. ఎస్ఆర్ 1.3 ఉంటే 2 lakhs. ఓల్డ్ న్యూ 2 lakhs. సివిఆర్ ఓల్డ్ 1.5, న్యూ 1.98. వర్ధమాన్ ఓల్డ్ 1.4, న్యూ 1.9. కిడ్స్ ఓల్డ్ 1.25, న్యూ 1.9. శ్రీనిధి ఓల్డ్ 1.30, న్యూ 1.80. సెయింట్ మార్టిన్స్ ఓల్డ్ 1.0, న్యూ 1.7. బీవీఆర్ఐటి నర్సాపూర్ ఓల్డ్ 1.2, న్యూ 1.8. ఓకే, బీవీఆర్ఐటి మహిళ, ఇది గర్ల్స్, ఓల్డ్ 1.1 ఉంటే న్యూ 1.75. కేఎంఐటి ఓల్డ్ 1 ఉంటే న్యూ 1.7. అంటే ఆల్మోస్ట్ 1 lakh పెరుగుతుండొచ్చు. ఆల్మోస్ట్ 1 lakh వరకు ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీ ఉంది. కొంచెం చూడండి, ఆలోచించి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఫైనల్గా నేను ఇవ్వాలి అనుకున్న ఒక సజెషన్ ఏంటి అంటే, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటర్నరీని అండర్ ఎస్టిమేట్ చేయకండి. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా, మీరు ఒక పెద్ద బిజినెస్ చేయొచ్చు అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మంచి క్రాప్ని పీపుల్స్కి ఇస్తే అంతకుమించి సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. అలా థింక్ చేసి
నీట్ తక్కువ స్కోర్ వచ్చినా లాంగ్ టర్మ్కి వెళ్తా సార్, నేను మా పేరెంట్స్ని అడిగి కొంత మనీ తీసుకొని నేను హాస్టల్ నుండి లాంగ్ టర్మ్ తీసుకుంటాను సార్ అని అలా థింక్ చేయకండి. నా సజెషన్ లాంగ్ టర్మ్కి ఎవరు వెళ్ళాలి అని అంటే ఒక 10-20 మార్క్స్ తక్కువ ఉండి లాస్ట్ బార్డర్లో కట్ ఆఫ్ అయిన వాళ్ళకి వెళ్తే పాసిబిలిటీ ఉంటుంది. కానీ 100-200 మార్క్స్ కట్ ఆఫ్కి డిఫరెంట్ ఉంటే చాలా ప్రెషర్ అవుతుంది. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేరు అన్నది నా పాయింట్. మీ దగ్గర టాలెంట్ లేదు అని కాదు, ప్రతి స్టూడెంట్ ఈక్వలే, ప్రతి స్టూడెంట్కి టాలెంట్ ఉంటుంది. కానీ ప్రెషర్ని హ్యాండిల్ చేసేది చాలా ఇబ్బంది అవుతుంది లాంగ్ టర్మ్లో. అందుకే మీకు ఒకవేళ ఈ వైపు సీట్స్ వస్తే ఆలోచించకుండా జాయిన్ అవ్వండి. దట్ ఈస్ 1 పాయింట్. రెండోది ఏంటి అంటే అప్పు తీసుకొని వచ్చి కష్టపడి ఎక్కడి నుంచో 10 lakhs అప్పు తీసుకొని వచ్చేస్తే మేనేజ్మెంట్ సీట్ తీసుకోకండి. నవ్వే డేస్ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసుకోవచ్చు. కోర్సెస్ నేర్చుకోండి, ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్ చేసుకోండి స్టూడెంట్స్. మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ సూపర్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? దిస్ ఈజ్ మై ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ ఏ కోర్స్ నుండి బెనిఫిట్ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కూడా క్లియర్ ప్రెడిక్షన్ తోటి దాని మీద వర్క్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.